హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. డైలీ ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ ఇప్పుడు మనం రాయబోతున్నాము. అయితే ఈ ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ టాపిక్ ఏంటంటే 8వ తరగతి సోషల్ నుంచి 19వ పాఠం సాంఘిక మత సంస్కరణోద్యమాలు. అయితే ఇందులోని ప్రశ్నలకు మీ సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మొదటి ప్రశ్న, భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు? ఆప్షన్ 1 డచ్ వారు, ఆప్షన్ 2 యూరోపియన్లు, ఆప్షన్ 3 పోర్చుగీసు వారు, ఆప్షన్ 4 బ్రిటిష్ వారు. అయితే భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు అనేటువంటి ప్రశ్న అయితే ఇక్కడ అడగటం జరిగింది. అయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 2 యూరోపియన్లు. రెండవ ప్రశ్న, క్రింది వానిలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు? ఆప్షన్ 1 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 జ్యోతిబా ఫులే, ఆప్షన్ 4 రాజారాం మోహన్ రాయ్. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి వారు ఎవరు అనేటువంటి యొక్క ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించాలి. అయితే మీ కామెంట్ రూపంలో ఆ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, ఈ క్రింది వానిలో రాజారాం మోహన్ రాయ్కు తెలిసిన భాషలు? ఆప్షన్ 1 సంస్కృతం పర్షియన్, ఆప్షన్ 2 ఇంగ్లీష్ అరబిక్, ఆప్షన్ 3 లాటిన్ గ్రీకు, ఆప్షన్ 4 పైవన్యు. అయితే రాజారాం మోహన్ రాయ్కు సంస్కృతం, పర్షియన్, ఇంగ్లీష్లలో పండితుడు. అయితే మిగిలిన అరబిక్, లాటిన్, గ్రీకు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మొత్తం మీద ఆప్షన్ 4 పైవన్యు తెలిసిన భాషలే. తర్వాత నాలుగవ ప్రశ్న, రాజారాం మోహన్ రాయ్కు సంబంధించి సరి అయినది. ఆప్షన్ 1 రాజారాం మోహన్ రాయ్ బెంగాల్కు చెందినవాడు. 2 ఈయన 1772వ సంవత్సరంలో పుట్టాడు. 3 బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 స్టేట్మెంట్లలో సరైనది ఏంటి అనేటువంటి ప్రశ్న. అయితే ఆప్షన్ 1 1, 2, 3 సరైనవి, ఆప్షన్ 2 3 మాత్రమే, ఆప్షన్ 3 2, 3 మాత్రమే, ఆప్షన్ 4 1, 3 మాత్రమే. అయితే ఇచ్చినటువంటి ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐదవ ప్రశ్న, రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు? ఆప్షన్ 1 1827, ఆప్షన్ 2 1828, ఆప్షన్ 3 1829, ఆప్షన్ 4 1830. అయితే రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు లేదా స్థాపించాడు? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఆరవ ప్రశ్న, రాజారాం మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత బ్రహ్మ సమాజాన్ని నడిపించిన వారు? ఆప్షన్ 1 దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 కేశవచంద్ర సేన్, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అయితే రాజారాం మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత బ్రహ్మ సమాజాన్ని నడిపించిన వారు దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు కేశవచంద్ర సేన్. కాబట్టి ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 3 1 మరియు 2 అవుతుంది. ఏడవ ప్రశ్న, ప్రార్థనా సమాజం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్ 1 1861, ఆప్షన్ 2 1863, ఆప్షన్ 3 1865, ఆప్షన్ 4 1867. ప్రార్థనా
సమాజం ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే ఆప్షన్ 4 1867. 8వ ప్రశ్న, ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వారు? ఆప్షన్ 1 ఆర్జీ భండార్కర్, ఆప్షన్ 2 ఎంజి రనడే, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 దేవేంద్రనాథ్ ఠాగూర్. ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వారు ఆర్జీ భండార్కర్ అలాగే ఎంజి రనడే. ఇరువురు కాబట్టి ఆప్షన్ 3 1 మరియు 2 అనేటువంటిది సరైనది. 9వ ప్రశ్న, ఈ క్రింది వానిలో కందుకూరి వీరేశలింగంపై ఎవరి ప్రభావం చాలా ఉంది? ఆప్షన్ 1 దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 రాజారాం మోహన్ రాయ్, ఆప్షన్ 3 కేశవ చంద్రసేన్, ఆప్షన్ 4 పైవారెవరు కారు. అయితే కందుకూరి వీరేశలింగంపై ఎవరి ప్రభావం చాలా ఉంది లేదా కందుకూరి వీరేశలింగం ఎవరి చేత ప్రభావితం చెందారు అనేటువంటి ప్రశ్న. ఆప్షన్ 3 కేశవ చంద్రసేన్. 10వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనది. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అయితే అందులో మొదటిది 1 స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు, 2 రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు, 3 హిందూ మతం ఇతర మతాల కంటే గొప్పదని వివేకానంద భావించాడు, 4 వివేకానంద ఉపనిషత్తుల బోధనలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి 4 వాక్యాలలో సరైన దానిని మనం ఇక్కడ గుర్తించాలి. అయితే ఆప్షన్ 1లు, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4లు గమనించినట్లయితే ఆప్షన్ 4 అన్నీ సరైనదే కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ 4. 11వ ప్రశ్న, ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు? ఆప్షన్ 1 జ్యోతిబాబులే, ఆప్షన్ 2 తిలక్, ఆప్షన్ 3 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 4 రాజారాం మోహన్ రాయ్. ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 3 స్వామి దయానంద సరస్వతి. 12వ ప్రశ్న, ఆర్య సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ 1 1833, ఆప్షన్ 2 1870, ఆప్షన్ 3 1875, ఆప్షన్ 4 1890. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి సంవత్సరం ఏంటో మనం గుర్తించాలి. అయితే మీరు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 3 1875. తర్వాత 13వ ప్రశ్న, సత్యార్థ ప్రకాష్ అన్న పుస్తకాన్ని రచించిన వారు? ఆప్షన్ 1 రామ్ మోహన్ రాయ్, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 4 జ్యోతిబాపులే. అయితే సత్యార్థ ప్రకాష్ అన్న పుస్తకాన్ని రచించిన రచనకర్త ఎవరు అనేటువంటి ప్రశ్న ఇవ్వటం జరిగింది. అయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 3 స్వామి దయానంద సరస్వతి ఈజ్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ 1 1880, ఆప్షన్ 2 1883, ఆప్షన్ 3 1886, ఆప్షన్ 4 1889. దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? దయానంద ఆంగ్లో వేదిక్ అంటే డిఏవి పాఠశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే ఆప్షన్ 2 1883. 15వ ప్రశ్న, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏ సంవత్సరంలో విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేశాడు?
ఆప్షన్ 1 1846వ సంవత్సరం, ఆప్షన్ 2 1864వ సంవత్సరం, ఆప్షన్ 3 1648వ సంవత్సరం, ఆప్షన్ 4 1884వ సంవత్సరం. అయితే ఇక్కడ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏ సంవత్సరంలో విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేశాడు అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 1864వ సంవత్సరం. 16వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనది 1. అలీగఢ్లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు. 2. MAO కళాశాలను 1875లో స్థాపించాడు. క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించాలి. అయితే అందుకు ఆప్షన్ 1 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 పైవేవి కావు. అయితే మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్నే ఇక్కడ MAO అంటారు కాబట్టి ఇక్కడ 2 సరైనవే. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, ఏ సంవత్సరంలో 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లి చేయటాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు? లేదా ఇదే ప్రశ్నను 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడాన్ని నిషేధిస్తూ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు అనే విధంగా కూడా అడగవచ్చు. అయితే ఆప్షన్ 1 1846వ సంవత్సరం, ఆప్షన్ 2 1864వ సంవత్సరం, ఆప్షన్ 3 1891వ సంవత్సరం, ఆప్షన్ 4 1829వ సంవత్సరం. అయితే సరైన సమాధానం ఆప్షన్ 1 1846. 18వ ప్రశ్న, 1929లో చేసిన శారదా చట్టం ద్వారా వివాహానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? ఆప్షన్ 1 12 సంవత్సరాలు, ఆప్షన్ 2 14 సంవత్సరాలు, ఆప్షన్ 3 16 సంవత్సరాలు, ఆప్షన్ 4 18 సంవత్సరాలు. అయితే ఇక్కడ 1929లో శారదా చట్టం చేయడం జరిగింది. అయితే శారదా చట్టం ప్రకారం లేదా శారదా చట్టం ద్వారా వివాహం చేసుకోవాలంటే ఉండవలసిన కనీస వయస్సు ఎంత? మినిమం ఏజ్ టు మ్యారేజ్. ఆప్షన్ 2 14 సంవత్సరాలు తప్పనిసరి. 19వ ప్రశ్న, ఏ సంవత్సరంలో ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాలు వివాహ వయస్సును పెంచారు? ఆప్షన్ 1 1879, ఆప్షన్ 2 1878, ఆప్షన్ 3 1987, ఆప్షన్ 4 1978. అయితే ఇక్కడ ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాలు వివాహ వయసును పెంచినటువంటి సంవత్సరం ఆప్షన్ 4 1978. 20వ ప్రశ్న, అధికారికంగా సతీ సహగమనం నిషేధం జరిగిన సంవత్సరం లేదా సతీ సహగమన నిషేధం అధికారికంగా ఏ సంవత్సరంలో జరిగింది అనేటువంటి ప్రశ్న. అయితే ఆప్షన్ 1 1829వ సంవత్సరం, ఆప్షన్ 2 1892వ సంవత్సరం, ఆప్షన్ 3 1839వ సంవత్సరం, ఆప్షన్ 4 1893వ సంవత్సరం. ఆప్షన్ 1 1829 అనేటువంటిది సరైన సమాధానం. 21వ ప్రశ్న, వితంతువుల పునర్వివాహానికి అనుమతిస్తూ ఏ సంవత్సరంలో చట్టం చేశారు? ఆప్షన్ 1 1845, ఆప్షన్ 2 1855, ఆప్షన్ 3 1854, ఆప్షన్ 4 1856. అయితే వితంతువుల పునర్వివాహానికి అనుమతినిస్తూ ఏ సంవత్సరంలో చట్టాన్ని చేశారు లేదా వితంతు పునర్వివాహ చట్టం చేసిన సంవత్సరం అని డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వవచ్చు. ఆప్షన్ 2 1855 సరైనది. 22వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది? ఏ. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బెంగాల్కు చెందినవాడు. బి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రత్యేకించి బాలిక వితంతు పునర్వివాహానికి పోరాడాడు. సి. 1855లో వితంతువుల పునర్వివాహానికి అనుమతిస్తూ చట్టం చేశారు.
డి 1856లో కలకత్తాలో మొదటి వితంతు పునర్వివాహం జరిగింది. ఆప్షన్ 1 ఏబిసిడి, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏబి 2, ఆప్షన్ 4 ఏది కాదు. అయితే ఇక్కడ సరికానిది అడిగారు, అన్నీ సరైనవి కాబట్టి ఇక్కడ సరికానిది లేదు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 23వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనది. ఇక్కడ 1 కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో పుట్టాడు. 2 కందుకూరి వీరేశలింగం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. 3 రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో వీరేశలింగం ఒక పాఠశాలను తెరిచాడు. 4 అతడు రాసిన రచనలు గద్య తిక్కనగా ప్రసిద్ధిగాంచాడు. అంటే అతడు రాసిన రచనల ద్వారా గద్య తిక్కనగా ప్రసిద్ధి చెందాడు. ఈ 4టిలో సరైనది ఏంటి అనేటువంటి ప్రశ్న. అయితే ఆప్షన్ 1, 2, 3, 4 గమనిస్తే అన్నీ సరైనవే కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న, జ్యోతిబాపులే క్రింది ఏ ప్రాంతంలో అంటరాని కులాల బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించాడు? ఆప్షన్ 1 కలకత్తా, ఆప్షన్ 2 బెంగాల్, ఆప్షన్ 3 పూణే, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే జ్యోతిబాపులే క్రింది ఏ ప్రాంతంలో అంటరాని కులాల బాలికల కోసం పాఠశాలను స్థాపించడం జరిగింది? లేదా డైరెక్ట్ క్వశ్చన్, అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబాపులే పాఠశాలను ఎక్కడ స్థాపించాడు? ఆప్షన్ 3 పూణేలో స్థాపించాడు. 25వ ప్రశ్న, ఏ సంవత్సరంలో జ్యోతిబా బాలికల పాఠశాలను స్థాపించారు? అయితే బాలికల పాఠశాలను స్థాపించాడు, అయితే అది ఏ సంవత్సరంలో అనేటువంటి ప్రశ్న. ఆప్షన్ 1 1884, ఆప్షన్ 2 1848, ఆప్షన్ 3 1894, ఆప్షన్ 4 1849. ఆప్షన్ 2 1848. 26వ ప్రశ్న, సత్యశోధక సమాజాన్ని స్థాపించిన వారు? ఆప్షన్ 1 తిలక్, ఆప్షన్ 2 సావిత్రిబాయి పూలే, ఆప్షన్ 3 జ్యోతిబాపులే, ఆప్షన్ 4 రాజారాం మోహన్ రాయ్. సత్యశోధక సమాజాన్ని స్థాపించినటువంటి వారు ఎవరు అనేటువంటి ప్రశ్న. అయితే ఆప్షన్ 1 తిలక్, ఆప్షన్ 2 సావిత్రిబాయి పూలే, ఆప్షన్ 3 జ్యోతిబాపులే, ఆప్షన్ 4 రాజారాం మోహన్ రాయ్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 3 జ్యోతిబాపులే ఇస్ ద రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న, మొదటి మహిళా ఉపాధ్యాయునిగా పనిచేసిన వారు? ఆప్షన్ 1 రమాబాయి, ఆప్షన్ 2 తారాబాయి, ఆప్షన్ 3 సావిత్రిబాయి, ఆప్షన్ 4 సరోజినీ నాయుడు. మొదటి మహిళా ఉపాధ్యాయునిగా పనిచేసిన వారు? ఆప్షన్ 3 సావిత్రిబాయి. 28వ ప్రశ్న, శారదా సదన్ అన్న పాఠశాలను ఆశ్రమాన్ని స్థాపించిన వారు? ఆప్షన్ 1 తారాబాయి, ఆప్షన్ 2 రమాబాయి, ఆప్షన్ 3 సావిత్రిబాయి, ఆప్షన్ 4 పైవారు కారు. అయితే ఇక్కడ శారదా సదన్ అనే పాఠశాలను మరియు ఆశ్రమాన్ని స్థాపించినటువంటి వారు ఎవరు అనే ప్రశ్న. అయితే మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 2 రమాబాయి ఈజ్ ద రైట్ ఆన్సర్. 29వ ప్రశ్న, మా పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మేము పురుషులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నామని, అది పాపం అని అంటారు అని అన్నవారు ఎవరు? ఆప్షన్ 1 సావిత్రిబాయి, ఆప్షన్ 2 తారాబాయి, ఆప్షన్ 3 రమాబాయి, ఆప్షన్ 4 పైవారు కారు. అయితే ఇచ్చినటువంటి ఈ యొక్క మాటలను ఎవరు అన్నారు అనేటువంటి ప్రశ్న. ప్రతి ఒక్కరూ మీ మార్కులను అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తుండండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
30వ ప్రశ్న, గులాం గిరి పుస్తక రచనకర్త ఎవరు? ఆప్షన్ 1 నారాయణ గురు, ఆప్షన్ 2 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 3 జ్యోతి బాపులే, ఆప్షన్ 4 రాజారాం మోహన్ రాయ్. అయితే గులాం గిరి అనేటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అనేటువంటి ప్రశ్న అడిగారు. అయితే అందులో ఆప్షన్ 1 నారాయణ గురు, ఆప్షన్ 2 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 3 జ్యోతి బాపులే, ఆప్షన్ 4 రాజారాం మోహన్ రాయ్. ఆప్షన్ 3 జ్యోతి బాపులే గులాంగిరి పుస్తకాన్ని రచించడం జరిగింది. 31వ ప్రశ్న, ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు ఎవరు? ఆప్షన్ 1 జ్యోతి బాపులే, ఆప్షన్ 2 నారాయణ గురు, ఆప్షన్ 3 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 4 దయానంద సరస్వతి. మరొకసారి, ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు ఎవరు? ఆప్షన్ 1 జ్యోతి బాపులే, ఆప్షన్ 2 నారాయణ గురు, ఆప్షన్ 3 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 4 దయానంద సరస్వతి. అయితే ఆప్షన్ 2 నారాయణ గురు అనేది సరైన సమాధానం. 32వ ప్రశ్న, దళితులు తమను ఆది ఆంధ్రులు అని పిలుచుకోవాలని పిలుపునిచ్చిన వారు? ఆప్షన్ 1 నారాయణ గురు, ఆప్షన్ 2 జ్యోతి బాపులే, ఆప్షన్ 3 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 4 దేవేంద్రనాథ్. అయితే దళితులు తమను ఆది ఆంధ్రులుగా పిలుచుకోవాలని పిలుపునిచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 3 భాగ్యరెడ్డి వర్మ ఈజ్ ద సరైనది. 33వ ప్రశ్న, జగన్ మిత్ర మండలిని ప్రారంభించిన వారు? ఆప్షన్ 1 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 2 రనడే, ఆప్షన్ 3 బండార్కర్, ఆప్షన్ 4 నారాయణ గురు. జగన్ మిత్ర మండలిని ప్రారంభించిన వారు ఆప్షన్ 1 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 2 రనడే, ఆప్షన్ 3 బండార్కర్, ఆప్షన్ 4 నారాయణ గురు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 34వ ప్రశ్న, భారతదేశ రాజకీయ భవిష్యత్తు అన్న అంశంపై ఏ సంవత్సరంలో వలస ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి అంబేద్కర్ని ఆహ్వానించారు? ఆప్షన్ 1 1923వ సంవత్సరం, ఆప్షన్ 2 1932వ సంవత్సరం, ఆప్షన్ 3 1942వ సంవత్సరం, ఆప్షన్ 4 1924వ సంవత్సరం. ఆప్షన్ 2 1932వ సంవత్సరం. 35వ ప్రశ్న, ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ 1 నారాయణ గురు, ఆప్షన్ 2 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 3 జ్యోతి బాపులే, ఆప్షన్ 4 అంబేద్కర్. అయితే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనేటువంటి దానిని స్థాపించినటువంటి వారు ఎవరు? ఆప్షన్లను మనం చూసినట్లయితే నారాయణ గురు, భాగ్యరెడ్డి వర్మ, జ్యోతి బాపులే, అంబేద్కర్ వీరిని ఇవ్వటం జరిగింది. అయితే సరైన ఆన్సర్ని మనం గుర్తించాలి. అయితే ఆప్షన్ 4 అంబేద్కర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 36వ ప్రశ్న, అంటరాని కులాల వాళ్లను హరిజనులు అని పేరు పెట్టినవారు? ఆప్షన్ 1 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 2 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 3 అంబేద్కర్, ఆప్షన్ 4 గాంధీజీ. అంటరాని కులాల వాళ్లను హరిజనులు అని పేరు పెట్టినవారు? హరిజనులు అనగా దేవుని ప్రజలు అనేటువంటి అర్థం ఉంది. అయితే ఆ విధంగా పేరు పెట్టిన వారు ఎవరు అంటే ఇక్కడ ఆప్షన్లు బాలగంగాధర్ తిలక్, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్, గాంధీజీ. అయితే ఆప్షన్ 4 గాంధీజీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 37వ ప్రశ్న, ఈ క్రింది వానిలో అంబేద్కర్కు సంబంధించి సరైనది? ఏ. అంబేద్కర్ మొదటి న్యాయశాఖ మంత్రిగా పదవిని చేపట్టారు. బి. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. సి.
1927లో దళితులు దేవాలయాల్లో ప్రవేశం కోసం, తాగునీటి వనరులను ఉపయోగించుకునే హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టారు. అయితే ఇక్కడ ABCలలో సరైన దాన్ని గుర్తించాలి. అయితే ఆప్షన్ 1 A మాత్రమే, ఆప్షన్ 2 B మాత్రమే, ఆప్షన్ 3 C మాత్రమే, ఆప్షన్ 4 ABC. అయితే ABC స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ సరైన సమాధానం. 38వ ప్రశ్న, గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కాశ్మీర్, ఆప్షన్ 2 వారణాసి, ఆప్షన్ 3 హరిద్వార్, ఆప్షన్ 4 ఏదీ కాదు. గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? అయితే ఇక్కడ గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 3 హరిద్వార్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 39వ ప్రశ్న, ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు ఆధునిక విద్యా వ్యాప్తికి అలీగఢ్లో ఉద్యమాన్ని ప్రారంభించిన వారు? ఆప్షన్ 1 అలీ ఖాన్ పటౌడీ, ఆప్షన్ 2 అలీ అహ్మద్, ఆప్షన్ 3 అబ్దుల్ షరీఫ్, ఆప్షన్ 4 సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అయితే ప్రశ్నను గమనించాలి. ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు ఆధునిక విద్యా వ్యాప్తికి అలీగఢ్లో ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? అయితే ఆప్షన్ 4 సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 40వ ప్రశ్న, నిజమైన మతం వేదాలలో ఉంది అని నమ్మినవారు? ఆప్షన్ 1 రామకృష్ణ పరమహంస, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 4 పైవారు కారు. అయితే నిజమైన మతం వేదాలలో ఉంది అని నమ్మినటువంటి వారు ఎవరు? అయితే ఆప్షన్ 1 రామకృష్ణ పరమహంస, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 4 పైవారు కారు. అయితే నిజమైన మతం వేదాలలో ఉంది అని నమ్మిన వారు ఆప్షన్ 3 స్వామి దయానంద సరస్వతి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్. అయితే మీరందరూ ఈ యొక్క టెస్ట్ను ఉపయోగించుకుంటున్నారు. అలాగే రోజు జరుగుతున్న మార్నింగ్ ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్లు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాము. అయితే ఇలాంటి టెస్ట్లు మీకు ఇంకా అందించాలనేటువంటి ఒక ఉత్సాహంతో ఉన్నాము. మీ సపోర్ట్ మాకు తప్పనిసరి కాబట్టి దృష్టిలో ఉంచుకోమని తెలియజేస్తూ, అయితే రేపటి రోజున ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ టాపిక్ ఏంటంటే 8వ తరగతి సోషల్ నుంచి 20వ పాఠం లౌకికత్వం అవగాహన, అలాగే 21వ పాఠం ఆధునిక కాలంలో కళలు కళాకారులు అనే అంశం మీద ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ 2 అంశాల మీద మీరు తప్పక ప్రిపేర్ అవ్వమని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.